సో రాజుగారు ఇప్పుడు ఆలు చెన్నా చాట్. అవునండి. సో చాట్ అంటే ఇది ఎలాగా మనము రగడా టైప్ లో చేసుకుంటారు అలాగా లేకపోతే? లేదండి, సింపుల్ గానే మనం అన్ని బౌల్ లో వేసేసి జస్ట్ మిక్స్ చేసేసుకుంటాం. సో చాట్ మసాలా, జీరా పొడి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెం అడిషనల్ గా పాపడి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో కొంచెం క్రష్ చేసేస్తాం. సో మధ్య మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. సో సాఫ్ట్ గా క్రంచీగా అలా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, మరి ఆలు చెన్నా చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు చెన్నా చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, పాపడీలు కొద్దిగా, పెరుగు కొద్దిగా. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. ఇది కూడా మనకి కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది. అయితే ఫాస్ట్ గానే అవుతుంది, ఏది కుక్ చేసే పని లేదు కాబట్టి. లేదు అంటే ఇక్కడ మనం కాబూలి శనగలు ముందే చేసి పెట్టుకోవాలి. సో పూట ముందుగా మనం నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ రెడీగా ఉంటే మిగతాదంతా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎస్. ఓకే, అలాగే బంగాళదుంపలు ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఓకే, సో ఆ శనగలు ఏమి మనం ఇట్లా క్రష్ చేయడం గానీ ఏం చేయమా రాజు గారు? లేదండి, అలాగే ఉంటుంది బాగుంటుంది. ఓకే, సో దీంట్లో తరిగిన టొమాటోలు, తరిగిన ఉల్లిపాయ, ఓకే, సో చాట్ కాబట్టి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సో సరిపడా ఉప్పు, ఓకే, సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి కారపొడి అండి. ఓకే, సో ఇక్కడ మనం అంటే ఆలు చెన్నా అనుకున్నాం కాబట్టి మనం ఈ రెండింటి కాంబినేషన్ తీసుకుంటున్నాం. మనం జనరల్ గా చేసుకోవాలంటే ఇప్పుడు ఈ శనగల ప్లేస్ లో ఏం యాడ్ చేసుకోవచ్చు రాజు గారు? రాజ్మా యాడ్ చేసుకోవచ్చు అండి. సో అలా మనకు అంటే పల్లీలతో కూడా చేసుకోవచ్చు, నానబెట్టి ఉడికిచ్చేసి. సో అలా డిఫరెంట్ బొబ్బర్లతో అన్నిటితో చేసుకోవచ్చు మనం. సో ఏదైనా కాంబినేషన్ ట్రై చేయొచ్చు. సో ఎక్కువగా అంటే తీసుకునేది ఇలా చెనాతో తీసుకుంటాం. అంటే మన చాట్ అనగానే బేసిక్ గా శనగలే ఎక్కువ. నల్ల శనగలతో కూడా చేసుకున్నా చాలా బాగుంది. ఓకే, సో కొద్దిగా జీలకర్ర పొడి. సో చాట్ లో ఇది కూడా చాలా మెయిన్. సో అంటే కొంచెం దూరగా వేయించేసి మనం పొడి చేసుకోవాలి. సో చాట్ అన్నాం కాబట్టి చాట్ మసాలా చట్పటాగా. సో కొంచెం ఆ ఫ్లేవర్ ఉండి అది తగిలితేనే మనకి ఎప్పుడైనా చాట్ ఫీల్ వస్తుంది. సో కాబట్టి కంపల్సరీ ఏది మిస్ అయినా చాట్ మసాలా మాత్రం మిస్ కాకూడదు. సో ఇవన్నీ బాగా కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేసేద్దామండి. సో ఏంటంటే పాపడి అవి కూడా వేస్తున్నాం కదా, అవి కొంచెం మనం ఎండింగ్ లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ముందుగానే మనం వేసేసి బాగా మిక్స్ చేసేస్తే మెత్తబడిపోతాయి. ఓకే ఓకే, సరే రాజు గారు మీరు మిక్స్ చేసేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళు రోజు ఉదయాన్నే త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటూ ఉండాలి. త్రిఫల చూర్ణం తినడం వలన మలబద్ధకం సమస్య నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఓకే, సో చక్కగా మనం వేసుకున్న పౌడర్స్ అన్ని కూడా బాగా పట్టేసాయి. అండ్ మీరు కూడా చిట్కా చూసేస్తారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేస్తారో చూద్దాం. పాపడి. సో మనకి ఇవి మార్కెట్ లో దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. సో రౌండ్ షేప్ లో కూడా ఉంటాయి మనకి, అంటే చిన్న చిన్న బిస్కెట్స్ లాగా. సో అలా అయినా పర్లేదు. ఓకే ఓకే, సో ఇలా. సో అలాగే కారపూస. ఓకే, సో మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనకు ఎంత కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. ఈ క్రంచినెస్ ఇది అంటే కొద్దిగా పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో కొద్దిగా నిమ్మరసం అండి. సో చాట్ లో ఇది కూడా మెయిన్. కొద్దిగా కొత్తిమీర. సో మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందాం. సో కొంచెం ఈ నిమ్మరసం ఇవన్నీ వేసినప్పుడు కొద్దిసేపు అలా ఉంచేస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి బాగా పట్టేస్తాయండి. ఓకే, సో రెడీ. ప్లేట్ ఇచ్చేసి చక్కగా మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. 4 స్పూన్లు వేసుకొని కూర్చుంటే నలుగురు హ్యాపీగా లాయించవచ్చు. అండ్ దీనికి తోడు మనం ఈ మధ్య పానీపూరి కూడా చేస్తాం చూపించాం కదా, మొత్తం కాంబినేషన్ సెట్ చేసేసుకోవచ్చు. చాట్ ఐటమ్స్ మొత్తం. సో దీంట్లో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను.
సో ఇది చాయిస్, వాళ్ళకి నచ్చితే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది పెరుగు ఇష్టం ఉండదు, సో వాళ్ళు వదిలేయచ్చు. సో చాట్ని ఫుల్ఫిల్గా అన్నితో తినాలనుకుంటే ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే కావాల్సిన కొంచెం గ్రీన్ చట్నీ, కట్టా మిఠా చట్నీ, అవి కూడా మిక్స్ చేసేసుకోవచ్చు రాజు గారు. మిక్స్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో మెయిన్ గా ఇది చేసేది. సో అవి అడిషనల్ గా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో పైనుంచి ఇంకొంచెం కారపూస. ఓకే. సో ఇంకా సన్న సేవ్ కూడా దొరుకుతుంది కాబట్టి మనకి అది కూడా మనం తెచ్చుకొని చేసుకోవచ్చు. ఎస్. ఓకే. సో చట్పటా చాట్ రెడీ. వావ్. సో ఇది చాలా ప్లేటే యమ్మీగా ఉంది. ఎస్. ఓకే. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు ఈరోజు? ఫిష్ చేస్తున్నానండి. ఫిష్. ఓకే. సో దోసకాయతో చేస్తున్నాను. పెద్ద నైఫ్ ఇస్తారా? ఇదిగా బేస్ కట్ చేస్తున్నానండి. ఓకే. సో అలా ఇక్కడ ఒక చిన్న డాట్ ఉంటుంది. సో దాని కిందగా కొంచెం స్ట్రేట్, ఓకే, పైనుండి కొంచెం స్లాంట్ అండి. సో దాన్ని నోరు ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇలా. ఓకే. సో ఫిన్స్ పెట్టడానికి ఇక్కడ కొంచెం స్లిట్ ఇవ్వాలి రెండు వైపులా. ఓకే. సో టైల్ ఇలా స్ట్రేట్గా స్లిట్ ఇస్తున్నాను. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ స్కిన్ పీల్ చేసుకోవాలి. ఓకే. టైల్ తర్వాత ఫిన్స్ అవన్నీ క్యారెట్లో తీసుకుంటున్నాను. ఓకే. సో కొంచెం కలర్ వేరియేషన్ ఉంటే మనకి బాగుంటుంది. ఎస్. సేమ్ కలర్లో చేసుకుంటే అదొక టైప్లో ఉంటుంది, డిఫరెంట్ కలర్స్తో చేసుకుంటే ఇది ఇంకో టైప్లో ఉంటుంది. సో మనకున్న అవైలబిలిటీని బట్టి చేసేసుకోవచ్చు. సో టైల్. ఓకే. సో కొంచెం మనం దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి కాబట్టి కాస్త సన్నగా ట్రిమ్ చేసుకోవాలి. సో చిన్న ట్రయాంగిల్స్ అండి రెండు. ఓకే. సో కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్. ఓకే. సో సైడ్లో ఫిన్స్. సో ఐస్ వచ్చేసి తోక మిరియాలు పెడుతున్నాను. ఓకే. నైస్. ఓకే. చాట్లో ఈత కొట్టుతుంది ఇప్పుడు చేప. ఓకే, నైస్. ఓకే అండి, మరి చూసారు కదా, చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఆలు చెన్నా చాట్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఆలు చెన్నా చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన బంగాళాదుంపలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పాపిడీలు, సన్నకార పూస, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పెరుగు, సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చెన్నా చాట్ రెడీ.